ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రమ్మగారు, భక్తి ఉండాలి, దేవుడి మీద నమ్మకం ఉండాలి, గౌరవం ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ మూఢభక్తి అంటాం, అది ఉండకూడదేమో అనిపిస్తుంది. ఎలా అంటే ఓపిక ఉండదు ఒంట్లో, బాగా నీరసం అనిపించేస్తుంది. అయినా ఫాస్టింగ్ ఉండాలనుకుంటారు, అయినా తలస్నానం చేయాలి, లేకుంటే ఈ పూజ చేశాకే తినాలి, ఈ పూజ చేసేటప్పుడు వేరే వాళ్ళని మనం అంటుకోకూడదు. ఇవి అన్నీ అది మూఢభక్తి ఏమో అనిపిస్తుంది. లేకపోతే పలానా దేవుడికే దండం పెట్టుకోవాలి, ఆయనే మనకి అన్నీ ఇస్తారు. ఇలాంటివి మీరు గమనించారా? ఇవన్నీ ఓ రకం. దేవుడు వచ్చి మా ఇంట్లో అన్నం తినాలనే భక్తి ఇంకో రకం. నిజంగా ఇప్పుడు దేవుడి కోసం వెయిట్ చేయటం, సాయంత్రం ఆ వేళకి వచ్చిన వాడే భగవంతుడిని మనమే భావించి వచ్చిన వాడిని భగవంతుడిగా భావించేయటం. నిజంగా పోని పాతకాలపు కథల్లో అయితే పోనీ ఓ రకం, లేటెస్ట్ కూడా అలాగే ఒక్కొక్కొచ్చి తిన్నది ఆ టైంకి అదే దేవుడా? సరే, ప్రతి వాళ్ళు దేవుణ్ణి చూడాలి. ఇప్పుడు ఒక జంతువు మీదలో నువ్వు దైవాన్ని చూడడం వేరే కదా. ఇప్పుడు మనుషుల పట్ల వాడెవడో కూడా మనకు తెలీదు, దారిపోయే వాడెవడో మన ఇంటికి వస్తే అదేంటి సేల్స్ మ్యాన్ వచ్చినా కూడా బాబా గారే వచ్చి తలుపు కొట్టారండి అనుకున్నానని మొన్న ఆవిడెవరో చెప్తుంటే, ఇవి ఏం రోజులండి మనం గురుచరిత్రలో చదువుతాం, గురుచరిత్రని చదవండి. ఇప్పటికి కూడా అలాగే భావించి వాడెవడో సేల్స్ వాడు వస్తే, సేల్స్ అబ్బాయి వాడు వీడు అనకూడదు పాపం, సేల్స్ కుర్రాడు వస్తే అబ్బాయిని లోపల పిలిచి కాఫీ ఇచ్చి టీ, వాడెవడో బంగారు కొండ కాఫీ టీ దాకా వెళ్ళిపోయాడు. అదే వాడు ఇంకేదైనా ఉత్సాహపడితే మనం ఏం చేస్తాము? నిజంగా మేము చాలా ఆశ్చర్యపోయాం. ఇదేమిటంటే గురుచరిత్రలో తప్పకుండా, నేను కూడా గురుచరిత్ర పారాయణ చేస్తాను ఫ్రీక్వెంట్గా. గురుచరిత్రలో ఉంది ఈ లౌకిక ప్రపంచంలో అలాంటివి జరుగుతాయని 200 ఏళ్ల క్రితం 150 ఏళ్ల క్రితం జరిగిందని 100 మంది భక్తులు వాళ్ళు ఫీల్ అయ్యారు, అది రాశారు. గురుచరిత్రగా చదవాలి కానీ దాన్ని ఇప్పుడు కరెక్ట్గా ట్రూ ఎలా జరిగింది అక్కడ ఉన్నది యథాతథంగా అదే జరిగిందని నువ్వు ఒక్కదానివి ఫీల్ అయితే ఓకే. వాళ్ళు ఎవరినో రెండో మనిషిని ఇన్వాల్వ్ చేస్తే వాడు సరైన వాడు కాకపోతే మన సంగతి ఏమిటి? ఇవాళ రేపు గ్యాస్ రిపేర్ చేస్తామనే వాళ్ళని కానీ ఎవరిని నమ్మద్దని, అవన్నీ ప్రమాదాలని చాలా భయం వేస్తుంది. పోలీసులు తెగ చెప్తున్నారు. ఈవిడ సేల్స్ అబ్బాయిని లోపల పిలిచి కూర్చోబెట్టి పొద్దున్న చేసిన గారెలు గీర్లు అవన్నీ పెట్టి, ఆ అబ్బాయి నాకు వద్దని, కాదు నాయన ప్రసాదం ఇవాళ మా ఇంట్లో పూజని, ఇవాళ బాబాగారు మా ఇంటికి వచ్చారని ఫ్రెండ్స్లో ప్రకటించారు. వారు ప్రకటించిన తర్వాత అవునా ఎలాగా ఏమిటి అంటే, ఒక సేల్స్ మా అబ్బాయి రూపంలో వచ్చారు. భక్తుల్ని అవమానించే ఉద్దేశం కాదమ్మా, నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది బాబాగారి మీద, నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఇంకా నేను బాబాగారిని చెప్తున్నా, మేము అలా అన్నం తాత అంటాం, పిల్లలకి తాత కూడా వచ్చింది దండం పెట్టు అని చెప్తాం, మేము అంత ఇష్టం. కాకపోతే దాన్ని మనం రెగ్యులర్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తామంటే ఎట్లా? పాత కథలు చదువుతుండే వాళ్ళని చిన్నప్పుడు, ఆ కథ గుర్తొచ్చిందనమాట ఆవిడ చెప్పిన విధానానికి. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈ రోజుల్లోనా? మరి నిజంగానే చెప్తున్నా నేను, ఇందులో నమ్ముతారు. ఇక పూజ చేసుకుంటుంటే పువ్వు రాలిందండి అని చెప్తుంటుంది. పువ్వు పడ్డము, పువ్వులు సహజంగా పడతాయి, చెట్టు నుంచి పువ్వు రాలుతాయి, పట్టం మీద నుంచి పువ్వు రాలుతుంది. రాలింది, నీకు సంతోషం కలిగింది, పోనీ ఓ పువ్వు రాలింది, సినిమాటిక్ గా రాలింది అనుకుందాం, నువ్వు సంతోషించు. అందరికీ చెప్తే నీ తెలుగు తక్కువతనం కనపడుతూ ఉంటుంది కదా, అందులో పువ్వు రాలింది బాగుంది, పోనీ చెప్పుకోవడానికి కూడా బాగానే ఉంది. ఎవరో వచ్చిన సేల్స్ బాయ్ని బాబా గారుగా భావించారంట మాత్రం బుద్ధిగా బాగుంది, అస్సలు బాగాలేదండి. అదే పాపం అబ్బాయి తెలబోయట, ఏదో పాపం పెడుతుంది, పెద్ద ఆవిడ ప్రసాదం తినేసాడు, బాగానే ఉంది. నువ్వు మీ కోడలకో కూతురుకో చెప్తావు ఈ సంగతి. అది కూడా ఇది మూఢభక్తితో పిల్ల కూడా ఈ పని చేస్తానంటే వచ్చిన వాడు సరైన వాడు అవుతాడో అవడో లేకపోవాలి, అప్పుడేం చేస్తాము? ఒక పాత కథ చెప్దాం. కర్ణాటకలో పండరిపురానికి దగ్గరలో ఒక ఆవిడ, ఇది కర్ణాటక అనుకుందాం, అదే కర్ణాటక కదే. ఈవిడ పార్వతమ్మ అని ఒక ఆవిడ ఉండేదట. ఆవిడ మహాభక్తురాలు. ఆవిడ భర్త ఏమో గవర్నమెంట్ ఉద్యోగం ఉండేది, అంటే అప్పటి ప్రభుత్వం రాజుగారి దగ్గర ఉద్యోగం చేసేవాడు. వాళ్ళు ఈ రాజుగారి దగ్గర ఉద్యోగాలు చేసే అందరూ ఆ కొలువుకి దగ్గరలో ఉండేవాళ్ళు కాదు. పక్క ఊళ్ళల్లో ఏదైనా ఇల్లు వాకిళ్ళు ఉంటే పెళ్ళాం పిల్లల్ని ఊళ్ళల్లో పెట్టి అవసరమైనప్పుడు కచేరీకి వెళ్ళి పని చూసుకుని మళ్ళీ 10 రోజులు అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ వెనక్కి ఊళ్ళకి వస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈ రామకుట్టి ఆవిడ భర్త పేరు. ఈ కుట్టిగారు వెళ్ళిపోయి కొలువులో ఉంటూ ఉండేవాడు, ఆవిడ ఒక్కతే ఉండేది. ఆవిడ 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ కాస్త పెళ్ళిళ్ళు అయిపోయినాయి.
అప్పట్లో ఏమిటి ప్రయాణాలు అవి ఇంత సులువు కాదు కదా, ఎక్కడో ఉండేవాళ్ళు అమ్మాయిలు, వాళ్ళు ఏం వచ్చేవాళ్ళు కాదు. ఈవిడ ఒక్కతే ఉండి అసలే భక్తురాలు కదా, రోజు సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి వెళ్ళేదిట. వెళ్ళి దేవా నేను చేసిన ప్రసాదాలు తినడానికి మా ఇంటికి ఎప్పుడు వస్తావు నాయన, నా చేత్తో ఒక ముద్ద పెడతాను నాయన అని ప్రార్థించేదిట. ప్రతిరోజు ఓ ముద్ద పెడతాను అని ప్రార్థిస్తుంటే ఆ గుడి పూజారి ఒకరోజు అలాగే రేపు సాయంత్రం మీ ఇంటికి వచ్చి నీ కోరిక తీరుస్తానని ఈ దేవుడు వెనకాల నుంచి చెప్పాడు. ఆవిడ మూఢభక్తికి నవ్వొచ్చేది మొదట్లో, క్రమంగా ఆయన ఏమనుకున్నాడంటే ఓ రోజు వెళ్ళి తింటే ఆవిడ సరదా తీరిపోతుంది కదా అని ఆయన ఇలా అన్నాడు. అనేసరికల్లా ఆవిడ అమ్మో భగవంతుడు పలికాడు, మొగస్వరం అంటే పురుష స్వరం వినపడింది, సుబ్రహ్మణ్యము మరి పురుషుడు కదా, సింక్ అయింది. మనం కొలిచేదేమో బాలసుబ్రహ్మణ్యం ఇంతే ఉన్నాడు, ఆయనకి బాల గొంతు ఉండాలి పెద్ద గొంతు ఉండకూడదని ఆవిడకి రాదు. మురుగన్ అంటే పెద్దవాడు కాదు, బాలమురుగన్ కదా, ఇంతే ఉంటుంది విగ్రహం, పరమ ముద్ద చెలగా చిన్నగా 6-7 ఏళ్ల పిల్లవాడి మొహం కనపడుతుంది. సో కాబట్టి మురుగన్ వస్తానన్నాడు, సుబ్రహ్మణ్యమే స్వయంగా వస్తాడని ఆవిడ చక్కగా సాయంకాలం అతిరసాలు ఇతరసాలు పాయసాలు పులిహోరలు దద్దోజనాలు చేతొచ్చినన్ని చేసి పారేసేసింది. పెట్టుకుని కూర్చుంది సాయంకాలం వంట చేసుకుని. ఆవిడేదో పాటలు పాడుకుంటుంది. ఏమైంది సాయంకాలం ఆ దారిలో ఈ భక్తులు అంటే కొంతమంది సన్యాసులు భిక్షకులు రోడ్ల మీద వెళ్ళేవాళ్ళు, ఒక ఆయన కనపడ్డాడు వాకిట్లో వచ్చి, అమ్మ మంచినీళ్ళు ఇవ్వమన్నాడు. అనేసరికల్ బొట్లు గిట్లు పెట్టాడు, పట్టివర్ధనాలు ఇక్కడి నుంచి ఇక్కడికి, పట్టివర్ధన నిలువు కాదు అడ్డాలు పెట్టాడు, విభూది కట్లు కనపడుతున్నాయి. సన్యాసులు అనేసరికల్లా వీళ్ళు ఏం చేస్తారంటే భిక్షకులు సన్యాసి వేషధారణ వేసుకుంటే ఆరెంజ్ కలర్ వస్త్రం ధరిస్తారు, బొట్టు పెట్టుకుంటారు, అడ్డబొట్టు విభూది కనపడేసరికల్ ఇంకేముంది సుబ్రహ్మణ్యం బ్రహ్మచారులే కనపడుతున్నాడని ఆయన చేతులు గుచ్చేసుకుంది. ఆయన వచ్చావా నాదంటే అనేసరికి తెల్లబోయి అమ్మ నేను బిచ్చగాడిని భిక్షుకుడిని అమ్మా నేనంటే, భిక్షుకుడివి కాదు నాకు తెలుసు, నాకు పొద్దున్నే స్వామి ఆనతిచ్చాడు దేవాలయంలో, వస్తాను సాపాటికని, భోజనానికి వచ్చావు రానాయనా అని లోపలికి వచ్చింది. నేను భయం వేసింది, వీళ్ళ ఇంట్లోకి వెళ్తే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూస్తే బిచ్చగాడు ఇంట్లోకి ఎందుకు వచ్చావు అంటారేమోనని భయపడుతూనే వెళ్ళాడు. ఆవిడ చక్కగా ఆకేసింది, అన్నం పెట్టింది, ఇన్ని రకాల పదార్థాలు వడ్డించింది, మొత్తం పదార్థాలన్నీ వడ్డించింది, ఆకులు వడ్డించి ఆయనకి భోజనం పెడితే ఆయన భయపడుతూనే తింటున్నాడు. ఎవరైనా వస్తే చస్తామేమో, ఇంట్లో ఎవరు లేరు, ఏ మగవాళ్ళు బయట నుంచి ఎవరైనా వచ్చి బిచ్చగాడికి అన్నం పెడుతున్నావా అని ఈవిని తిట్టి ఇంట్లోకి వస్తావురా అని నన్ను కొడితే ఏం చేయాలరా అని భయంగా ఉంది. కానీ పదార్థాలు ఏమో మధురంగా ఉన్నాయి. ఈవిడ చక్కగా సుబ్రహ్మణ్యం అవి ఇవి శ్లోకాలు చదువుకుంటూ, అంటే మరి స్వామి భోజనం చేసినప్పుడు శ్లోకాలు స్తోత్రాలు చదవద్దు, ఈవిడ భక్తిగా గానంలో మునిగింది, పాటలు పాడుతోంది, చక్కగా భజన చేస్తోంది. దేవుడు మరి అన్నం తింటుంటే మరి చెయ్యొద్దు. సరే తిన్నాడు శుభ్రంగా. తినేసరికల్లా తలుపు ఈ భోజనం అయ్యింది, తలుపు మోగింది, వాకిలి తలుపు మోగేసరికల్లా ఈవిడ వెళ్ళి తలుపు తీసింది. పూజారి గారు చక్కగా బొట్టు గిట్టు పెట్టుకుని పంచ కట్టుకుని రెడీగా నుంచున్నాడు. అయ్యో రామా, ఇందాక వచ్చిన వాడు నిజంగానే బిచ్చగాడు, సుబ్రహ్మణ్యం సాక్షాత్తు పూజారి అవతారంలో వచ్చాడు మన ఇంటికి అనుకుని, అయ్యా ఉండండి అని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి, ఎవరో వచ్చారు నాయనా నువ్వు పైకి వెళ్ళి అటక మీద పడుకో, పొరపాటు పడ్డాను అని చెప్పి ఈ కుర్రాన్ని వచ్చాడే భిక్షకుడు వీడిని అటక మీదకి ఎక్కించింది. అటకలు బహుపెద్దవి వాళ్ళ ఇంట్లో, ఓ మూలకి సర్దుకున్నాడు. ఆహారం ఫుల్గా తినేసరికల్లా మెల్లిగా అటక వెచ్చగా ఉంది, ఆయన నిద్రకు పడ్డాడు. ఈయన ఏం చేశాడు, వచ్చిన అర్చకుడిని కూర్చోబెట్టింది ఈవిడే, మళ్ళీ చక్కగా అన్ని వడ్డించింది, బోళ్ళు చేసుకుంది పదార్థం. ఎందుకంటే ఇది భుక్తశేషం కదా, స్వామివారు వచ్చి భోజనం చేస్తాడు, అప్పుడు మిగిలిందంతా ప్రసాదం కదా, చుట్టుపక్కల నలుగురికి పంచాలని బాగా ఇతోధికంగా చేసుకుంది పదార్థం. ఈయనకి కంచం పెట్టింది, మళ్ళీ ఆకు పెట్టింది, మళ్ళీ పదార్థాలన్నీ వడ్డించింది. ఈయన శుభ్రంగా భోజనం చేసినంతసేపు ఈవిడ సుబ్రహ్మణ్య భజన చేసుకుంటూ కూర్చుంది, తిన్నాడు. ఈయన భోజనం అవ్వగానే గుర్రపు డెక్కల చప్పుడు వినపడింది వాకిట్లో. చూస్తే భర్త వచ్చేసాడు. ఆయనేమో భక్తుడు కాదు, అసలు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ముందు పోయిన పెద్దవాళ్ళకి తద్దినాలు కూడా పెట్టనంత పరమ నాస్తికుడు. ఈవిడికేమో భక్తి విశేషాలు పెంచు, ఒంటరిగా ఉండేసరికి భక్తి హెచ్చింది పాపం. ఈవిడ కంగారు పడి, అయ్యగారు తమరు మరలా భావించకండి స్వామి, నా భర్త వచ్చాడు, అతను నాస్తికుడు, దైవాన్ని నమ్మడు, ఏదైనా మాట అంటాడేమో, ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేందుకు ఇంకో ఉపాయం లేదు, మీరు ఒక పని చేయండి, అటకెక్కి పడుకుని విశ్రాంతి తీసుకోండి, మా ఆయన పడుకున్నాక నేను మిమ్మల్ని పంపిస్తాను అని చెప్పి ఈ రెండో అయ్యవారిని కూడా అటకెక్కించింది అమ్మగారు. ఓకే. ఈయన అటకెక్కి పడుకున్నాడు. అటక పెద్దగా ఉందిగా, ముందు వెళ్ళిన వాడు ఆ చివరికి వెళ్ళి పడుకున్నాడు, ఈయన ఇక్కడ పడుకున్నాడు. భర్త లోపలికి వచ్చాడు, ఈవిడ ఆకులు గీకులు తీసేసింది లోపల. ఏమే అన్నాడు, పలకరించాడు, మాట్లాడుకున్నారు ఇద్దరు. మాట్లాడుకున్నాక ఏమైంది, భోజనం వడ్డించు అన్నాడు. ఈవిడ అతిరసాలు పాయసాలు తీసేసరికల్లా ఆయన తెల్లబడి, ఏమిటే ఈ హడావిడి, ఇవన్నీ వండుకున్నావు ఎందుకే ఒక్కదానివి, నేను వస్తానని ఉత్తరం అన్నా రాయలేదు కదా అనేసరికల్లా ఏమిటోనండి తెల్లవారుజామున కలొచ్చింది, అందుకని బాగా వండేనండి అన్ని పదార్థాలు, సరే వస్తే వస్తారు
కళ ప్రకారం రాకపోతే పొద్దున ఎవరికైనా పెడదాం అనుకున్నానండి అని వడ్డించింది, తిన్నాడు. ఇంతలో ఏమైంది, ముందు పరివరాజకుడు వచ్చాడు కదా భిక్షుకుడు, ఆయన ఫుల్గా తిని పడుకున్నాడు కదా, మంచి నిద్రలో ఈ అతిరసాలు పాయసము తర్వాత పులిహార తినేసరికి దాహం వేసింది. నిద్రలో మంచినీళ్ళు మంచినీళ్ళు అన్నాడు. అనేసరికల్లా ఏమిటో ఎవరే కేకలు పెట్టినారు అనేసరికల్లా ఈవిడ వెంటనే ఏం చేసింది, తెలివిగా భక్తురాలు కాదండి, పెద్దలకి మనం నీళ్ళన్నా వదలటం లేదు. ముందు మన ఇంట్లో పోయిన మీ నాన్నకి మీ తాతకి మీ అవ్వకి ఎవరికి నీళ్ళు వదలటల్లా. ఆ పెద్దలు రోజు పిలుస్తున్నారండి, ఆ నీళ్ళ కోసం పిలుస్తున్నారు అని ఆ అటక వైపుకి తిరిగి, అయ్యా ఓ పెద్దవాడా నువ్వు ఎక్కడ వాడివో ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, ఈ అటక మీద కొంచెం అవతలకి కొబ్బరికాయలు ఉన్నాయి, కొంచెం యువతలకి పొత్రం ఉంది, ఆ పొత్రం మీద ఆ కొబ్బరికాయ కొట్టుకుని అవే మంచినీళ్ళని పుచ్చుకో నాయన, పుచ్చుకొని శాంతించు, నా భర్త భోజనం చేస్తున్నాడు అని చెప్పింది. చెప్పేసరికల్లా ఈ భిక్షకుడికి అర్థమైంది, ఓహో ఈవిడ భర్త వచ్చాడు మంచినీళ్ళు తాగమంటోంది అని ఆలోచించుకుని ఏం చేశాడు, అటు ఇటు వెతికాడు, కొబ్బరికాయ దొరికింది. ఇప్పుడు పొత్రం దొరకాలి, ఆ అటు ఇటు కదిలేసరికల్లా పూజారి ఉన్నాడు కదా, ఆయనకి నున్నటి గుండు, వీడి చేతికి ఆ గుండు తగిలింది. అదే గుండ్రాయనుకుని ఈ కొబ్బరికాయ ఠాపామని కొట్టాడు. కొట్టేసరికల్లా పడుకున్న పూజారికే ఉవ్వమని లేచాడు. అయ్యే బాబోయ్ చచ్చాను రో, దేవుడో ఏరేసరికల్లా ఈ కింద ఉన్న ఆయన తెలపాడు, ఇదేమిటి 2 గొంతులు వినపడుతున్నాయి. అవునండి మీ నాన్న తాత పెద్దలు అరుస్తున్నారండి, నీళ్ళు వదలమని అరుస్తున్నారు, మీ వల్ల ఇలా అయింది చూసారా, ఇన్ని రోజుల నుంచి వాళ్ళని నేను ఆపాను, నా భర్త వచ్చి మీకు నీళ్ళు వదులుతాడు ఉండండి అని ఆపాను, ఇప్పుడు మీరు వచ్చేసరికల్లా వాళ్ళిద్దరు అరుస్తున్నారండి అంది. అనేసరికల్లా ఏమైంది, ఈయన ఎత్తి మీద తగిలిందిగా వీడు వెంటనే ఈయన గబగబా లేచి ఆ చీకట్లో తడుగున్నారు. మామూలుగానే అప్పటికి లైట్లు లేవు, ఏదో దీపాల వెలుగులో పనులు కానిచ్చుకునేవాళ్ళు. అటక మీద చీకటి గుయ్యాలి, ఇంకా చీకటి కదా, ఇంకా చీకటి కోణం కదా. సరే ఏమైంది, ఇద్దరు చేతులు పుచ్చుకునే సరికల్లా ఒకళ్ళ చేతులు ఒకళ్ళకి అందినాయి. అందే సరికల్లా ఇద్దరు తనుకుని కిందకి పడ్డారు అటక మీద నుంచి. పడేసరికల్లా ఈయన అన్నం తింటున్నాయని హడిలిపోయాడు. బాబోయ్ పెద్దలు ఇంట్లో దూకేస్తున్నారనుకుని ఆయన ఒక్క గంతులో పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఆయన బయట పరిగెత్తి ఏం చేశాడు, పెద్దలు వీళ్ళిద్దరు కూడా వచ్చారు, మరి వెనకాల వాళ్ళు బయటికి వెళ్ళాలి కదా, ఈ ఇద్దరు స్వాములు కూడా బయటికి పరిగెత్తేసరికల్లా పెద్దవాళ్ళు తన వెంట పడుతున్నారనుకుని, బాబు మీకు నీళ్ళు వదులుతాను పాలు వదులుతాను అన్ని వదులుతాను నాయన నన్ను వదిలిపెట్టేసేయండి అని గబాలను ఎక్కిన గుర్రం ఎక్కొచ్చాడు కదా, దాని మీదకి చెంగుమని ఒక దూకి గుర్రాన్ని పరిగెత్తిచ్చాడు. గుర్రానికి పక్కన ఇంత చెర్నాకోలు ఉంటుంది, ఆ చెర్నాకోలని ఇట్లా విసిరితే పరిగెడుతుంది. ఈయన ఈ కంగారులో బాగా విసిరేసేసాడు ఆ చెర్నాకోలని. విసిరేసరికల్లా కొంచెం దానికి కొస ఉంటుంది దూరంగా, వెనక్కి వేసినప్పుడు ఆయన వీపు మీదే తగులుతుంది. అది వీపు మీద ఒకసారి గుర్రానికి ఒకసారి తగులుతోంది. వీపు మీద తగిలేసరికి ఏమనుకున్నాడు, ఈ పెద్దవాళ్ళు తన వెనకాలే వస్తున్నారు. బాబోయ్ నన్ను వదిలిపెట్టండి, నీళ్ళే కదా ప్రతి సంవత్సరం వదిలిపెడతాను నాయన, కాశీ వెళ్ళి రామేశ్వరం వెళ్ళి మీకు నీళ్ళు వదిలిపెడతాను, నన్ను వదిలేయండి అని పరుగులు ఆ గుర్రం మీద పరిగెత్తేసాడు. వీళ్ళిద్దరు బతుకు జీవుడాన్ని చెరో పక్కకి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. ఈవిడ ఈ భగవంతుడు తనకి కల్పించిన ఈ లీలా విశేషాన్ని చూస్తూ మరి ఇంకేమనాలి, కాసేపు అయ్యాక మెల్లిగా శాంతపడి భర్త ఆయన్ని తిరిగి వస్తాడులే అని స్థిమితంగా కూర్చుంది. ఇక మరుసటి సంవత్సరం నుంచి తద్దినాలు పెట్టుకున్నారనమాట. ఈవిడ మూఢభక్తి ఈ స్థితికి తీసుకొచ్చింది కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. దీనికి ఒక మోరల్ ఉంది, ప్లస్ మంచి పని కూడా బాగుంటుంది. పిల్లలకి చెప్తానికి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చెప్పండి.